వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ రోజైతే ఇంకా సండే కాబట్టి ఇంట్లో అయితే సండే రోజైతే స్పెషల్గా కనీసం తల్లిని తినకున్న పిల్లనన్న తింటామని అయితే చెప్పారనమాట. అదే అండి, ఇప్పుడు ఎలాగో చికెన్ తినొద్దు అంటున్నారు కాబట్టి గుడ్డు అన్న తింటాము. అందులో మ్యాచ్ వస్తుంది. అందులో వెరీ ఇంట్రెస్ట్గా పాకిస్తాన్ ఇండియాకి సంబంధించిన మ్యాచ్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. సో అందులో మా ఇంట్లో అయితే మ్యాచ్ అంటే చాలా పిచ్ అనమాట మా వారికి. అందులో పాకిస్తాను ఇండియాకి వచ్చినప్పుడు అయితే ఇంకా తగ్గేదేలే అంటాడనమాట. సో మొత్తానికైతే ఈరోజు ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయాలి. మ్యాచ్ చూసుకుంటే అయితే మంచి రెసిపీ ఏదన్నా చెయ్యి స్నాక్స్ కింది కంటే నేనైతే ఇంకా చికెన్ బదులు ఇప్పుడైతే వచ్చేసి ఎగ్ బోండా చేశానమాట. నా స్టైల్లో నాకు వచ్చిన విధంగా. కానీ చెప్తున్నానండి, నిజంగా సూపర్ అంటే సూపర్ అనమాట. చాలా బాగా వచ్చింది. దీనికంతటికి కారణం మనం వచ్చేసి మయూరి శనగపిండి అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా డిమార్ట్లో పిండి అయితే అంత టేస్ట్గా అంత మంచిగా రాదనిపించింది నాకైతే. సో ఇప్పుడైతే ఇక్కడ నేను ఒక పావు కేజీ శనగపిండిని అయితే తీసేసుకొని అందులో కొంచెం ఫస్ట్ ఒక స్పూన్ వామునైతే వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇది శనగపిండి కాబట్టి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఓమా అనేది వేస్తే అయితే కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉండకుండా ఉంటుందని అయితే వేసాను. ఇంకా 1.5 స్పూన్ అయితే ఉప్పును వేసుకున్నాను. చికెన్ మసాలాను కూడా వేసుకున్నాను అనమాట. ఇంకా వీటిని అయితే వేసుకున్న తర్వాత అయితే మన దగ్గర తినే సోడా ఉంటుంది కదండి, తినే సోడా కూడా కొంచెం వేస్తే బోండాలు అనేది గుల్లలాగా మంచిగా వస్తాయన్నమాట. ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే 1.5 స్పూన్ అయితే కారాన్ని వేసాను అనమాట. మా రుచికి సరిపడినంత కారాన్ని అయితే నేను ఇక్కడ వేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేస్తే మనకు బోండా అనేది క్రిస్పీగా మంచిగా వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే తగినన్ని వాటర్ వేసుకుంటూ అయితే పిండిని అయితే మంచిగా కలుపుకోవాలండి. ఫస్ట్ ఇలా ఉప్పు కారం ఇవన్నీ వేసాం కదా, అవన్నీ మంచిగా కలిసిన తర్వాత అయితే ఇలా పిండిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుతున్నాను అనమాట. ఇక్కడ ఇంకొకటి మెయిన్ ఏంటంటే కలిపే విధానం కూడా ఉంటుందని అంటారండి. నేనైతే పిండిని అయితే బాగా ఇలా ట్యాప్ చేసుకుంటూ కలుపుతానమాట. నిజానికైతే అలా కలపడం వల్ల అయితే మిర్చి కానీ బజ్జీ కానీ ఏది చేసినా చాలా అంటే చాలా బాగా వస్తుందన్నమాట. చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఇలా అయితే కలుపుతున్నాను అనమాట. సో చేసేటప్పుడు అయితే ఎంతసేపు అయిపోతుందో ఎంత టైంలో అయిపోతుందో అని అయితే అనుకున్నానండి. బయట ఇప్పుడైతే మనం తెచ్చుకున్నాం అనుకోండి, 100 రూపీస్ పెట్టి తెచ్చుకున్నాం అనుకో, ఒక ఇద్దరు అలానే ముగ్గురు తినొచ్చండి. చెప్తున్నాను మామూలుగా. అదే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఫ్యామిలీ మొత్తం మంచిగా ఎంచక్కా చేసుకోవచ్చు. మనమే ఇంట్లో స్వయంగా చేసుకున్నట్టు ఉంటుంది, నీట్గా కూడా చేసుకున్నట్టు ఉంటుంది అనమాట. సో ఇలా అయితే కలుపుకోవాలన్నమాట పిండిని అయితే. ఇంకా ఈరోజైతే ఇక సండే కాబట్టి ఇంకా స్పెషల్ కిందకైతే ఆలు బోండా ఎగ్ బోండా చేశాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంకొక రెసిపీని కూడా తయారు చేశాను అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పిల్లతో కానిచ్చి తర్వాత అయితే తల్లిని కూడా తెచ్చి చేసుకుందామని చెప్పారనమాట. సరే చేద్దాంలే, కానీ తినొద్దు అంటున్నారు కాబట్టి అయితే అది ఎంతవరకు నిజం అనేది అయితే నాకు కూడా తెలియదండి. ఒకసారి అయితే తింటే ఏమవుతుందిలే అని అయితే ట్రై చేసామన్నమాట ఈరోజైతే. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎగ్స్ అన్నీ బాయిల్ చేసేసుకున్నాను అనమాట. ఈలోగా అయితే పిండిని అయితే ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ కోసం అయితే ఉల్లిగడ్డని అయితే ఇలా పొట్టు తీసేసి ఈ చాపర్లో వేసి అయితే మంచిగా చాప్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, చాలా మంచిగా సన్నగా చాప్ చేసుకున్నాను. ఇలా చాప్ చేసుకుంటున్నప్పుడు మిర్చి బజ్జీలో కానీ ఆలు బజ్జీలో కానీ ఇలా ఎగ్ బోండాలో కానీ స్టఫ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇప్పుడు కొంచెం పుదీనాను కూడా వేసాను అనమాట. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా, ఇవన్నీ నీట్గా కడిగి అందులో అయితే వేసి వాటిని కూడా చాప్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చాప్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటే మనకు బోండాలు వేసుకునే లోపు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి. బోండాలు వేసుకున్నాం అనుకోండి, పిల్లలు ఇంకా ఆగలేరు కదా, చేసావా మమ్మీ. మా పిల్లలు అయితే చేస్తాను అనుకో ప్రతి 5 మినిట్స్కి ఒకసారి వచ్చి అయిందా మమ్మీ అని అడుగుతూ ఉంటారు. ఎగ్జైట్మెంట్ అనమాట. ఇంకా 1-2 తినంగానే ఇంకా చాలు మమ్మీ అన్నట్టు అనిపోతారనమాట. అదేంటి ఎలా ఏందని అన్నట్టు కొంచెం ఎగ్జైట్మెంట్లో ఉంటారు మా పిల్లలైతే. సో ఇప్పుడైతే చాప్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. ఇంకా వీటిని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా గుడ్లను అయితే ఇలా ఉడకపెట్టుకున్నానని, వాటన్నిటికైతే ఇలా హోల్స్ లాగా చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఎగ్ బోండా చేసేటప్పుడు వేసామనుకోండి చిల్లే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో ఇప్పుడైతే నేను ఇక్కడైతే ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట. పీసుల కింద చేసుకున్నాను. ఫుల్ ఎగ్ వేసామని అనుకోండి మన ముఖం మీద వచ్చి పడుతుంది అనమాట. కొంచెం ఎగ్ బోండా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలన్నమాట. ఇప్పుడైతే ఫైనల్గా మరొకసారి అయితే ముక్కలన్నీ చూపిస్తున్నాను మీకు, ఎగ్ ముక్కలు. ఇంకా ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని అయితే ఇక్కడ వేసేసుకున్నాను. ఇంకా స్టవ్ని అయితే వెలిగించి చిన్న మంట మీద అయితే పెట్టుకున్నాను. చూస్తున్నాను అనమాట, కొంచెం పిండి వేసి మనకు పిండి వేసినప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా అని అయితే చూసుకుంటున్నాను.
ఇంకా శనగపిండిని కూడా నానబెట్టి చాలాసేపు అయింది కదా, ఒక 15 మినిట్స్ అలా అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడైతే ఎగ్గుని అయితే వేసేస్తున్నాను అనమాట. ఇది వేసేంతసేపు అయితే చాలా భయపడుకుంటూనే వేస్తున్నాను అనమాట, ఎక్కడొచ్చి ముఖం మీద చిలుతుందో ఏమవుతుందో అని. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఇలా చేసేటప్పుడు అయితే ఎగ్ బోండా చేసేటప్పుడు ఇలా జరిగిందనమాట ఇన్సిడెంట్. అందుకే నాకు కొంచెం భయం వేస్తుంది. ఏదైతే ఏమైనా వేసైతే కొంచెం దూరంలో ఉండి అయితే వేసుకుంటూ కొంచెం దూరం జరుగుతూ వేసానమాట. చూపిస్తున్నాను కదా ఇక్కడ. కానీ నేనైతే ఫుల్ ఎగ్ని అయితే వేయలేనండి, హాఫ్ ఎగ్నే వేసానమాట. ఇంకా దీనికోసం అయితే కొంచెం చికెన్ మసాలా కానీ, ధనియాల పొడి కానీ, మన చాట్ మసాలా కానీ అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ వేసి పైనుంచి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. సో మొత్తానికైతే చేసి ఇచ్చాక మా పిల్లలు, మా వారికైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, బాగా చేసావని చెప్పారనమాట. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంట్లో వాళ్ళకి ఏదైనా చేసి పెట్టి వాళ్ళు బాగుందంటే దానికి మించిన సాటిస్ఫాక్షన్ అయితే వేరేది ఏది ఉండదు అనిపిస్తుందండి. సో ఇప్పుడైతే ఒక్కొక్కటి వేసుకుంటూ ఉన్నానమాట. ఇంకా చూశానమాట, అది కొంచెం కాలితేనే మనం తీయాలండి, లేకుంటే ఎగ్ సపరేట్ అయిపోతుంది, శనగపిండి అనేది సపరేట్ అయిపోతుంది అనమాట. కొంచెం అందుకే గుడ్డుకు హీట్ అనేది తలగనివ్వాలని అయితే చూసి మళ్ళీ ఒకసారి అయితే ఇలా నెమ్మదిగా ఒకదాన్ని ఒకటి కలుపుకుంటూ కింద మీద వేసుకుంటూ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాకైతే మనం ఎగ్స్ బోండా అనేది అయితే రెడీ అయిపోతుందండి మనకు. ఇంకా చిన్న మంట మీదకెళ్ళే చేస్తున్నాను, లేదంటే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మాడిపోతాయి అన్నమాట. అప్పుడు టేస్ట్ బాగుండదు, ఇంట్లోతో తిట్లు కూడా ఉంటాయి మనకి. సో మొత్తానికైతే మీకు చూపిస్తాను చూడండి, ఎగ్ బోండా అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. అదే అండి తీసేస్తున్నాను ఇలా. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక 4 ఎగ్గులు అయితే వేసానండి. తర్వాత మిగతావన్నీ కూడా వేసుకుందామని అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. చూసారా, మన క్రిస్పీగా ఎగ్ బోండా అయితే రెడీ అయిపోయిందనమాట. సో దీన్ని అయితే ఇప్పుడు ఇక మర్డర్ చేసేస్తున్నాను అనమాట, కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేద్దామని చూపిస్తే చూసారా, అలా పిండి అయితే ఊడొచ్చేసింది అనమాట. కానీ ఇది అలా రాలేదన్నమాట. చూసారా, పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. మన ఎగ్ బోండా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకెందుకు వీటికి మంచి డ్రెస్ అప్ ఇచ్చేసి మంచి డిజైన్ చేసేద్దామని అయితే, డ్రెస్సింగ్ చేసేద్దామని అయితే ఇక్కడైతే చెప్పాను కదా ఇంతకుముందుకు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని అయితే ఇందులో స్టఫ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను, చూస్తుంటే మీకు నోరు ఊరిపోతుంది కదండి. నిజంగా అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్గా చాలా బాగుంది ఎగ్ బోండా అయితే. ఇంకా మనకు మన ఇంట్లోనే చేసుకొని మన పిల్లలు మన ఫ్యామిలీ ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇలాంటివి చేసుకొని తింటే. ఇలా అన్నిటికైతే స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా బయట అయితే ఏ ఆయిల్ వాడతారో ఏంటనేది టెన్షన్ అయితే ఉంటుంది. అదే మన ఇంట్లో అనుకో, మనం రెగ్యులర్గా వాడే ఆయిల్తోని మనం మంచిగా నీట్గా చేసుకొని అయితే తింటామన్నమాట. సో ఇప్పుడైతే అన్నిట్లలో అయితే ఇలా స్టఫ్ అయితే చేశానమాట. ఇంకా దీన్ని అయితే మంచి డెకరేషన్ చేసి పిల్లల ముందుకు మా వారికి అయితే ఇచ్చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అనేది అయితే చూడాలన్నది అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో నేను ఏది ట్రై చేసినా ఫస్ట్ మాత్రం మా పిల్లలకు మా వారికి అయితే పెడతాను, ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది నాకు అదొక హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట. సో మొత్తానికైతే ఇలా డెకరేషన్ చేశాక పైనుంచి నా దగ్గర అయితే ఇప్పుడు చికెన్ మసాలా ఉందని అయితే చికెన్ మసాలాని అయితే పూర్తిగా వేసేసాను అనమాట. తర్వాత పెప్పర్ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. నేను కొంచెం పెప్పర్ని కూడా ఇప్పుడు వేసేస్తాను చూడండి. ఇలా పైనుంచి అయితే పెప్పర్ని కూడా వేసాను అనమాట. తర్వాత మనం మంచిగా నిమ్మకాయ చెక్క తీసుకొని దీని మీద అన్నిటి మీద పిండేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా సూపర్ అనమాట. కెవ్వు కేక్ అన్నట్టు ఉంటుంది అనమాట. వచ్చేసేయండి తినండి, ఇంకా మీకు కూడా నోరు ఊరిపోతుంది, నాకు కూడా నోరు ఊరిపోయింది అనమాట చేసేటప్పుడైతే. సో ఇప్పుడైతే పిల్లల కోసం కెచప్ని అయితే వేసాను అనమాట. ఇంకా ఇది ఎక్కువగా మోతాదులో కూడా తీసుకోవద్దండి కెచప్, ఎప్పుడు ఒక్కసారి అయితే తీసుకోవాలి. సో మళ్ళీ ఒక్కసారి ఫైనల్ టచ్గా అయితే చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసాను. చూసారా ఎలా ఉంది మన ఎగ్ బోండా, చాలా టేస్ట్గా ఎమ్మీగా అనిపిస్తుంది కదా. చూసారా, మా వారికి అయితే ఇచ్చాను, నా పాప తినుకుంటూ చాలా బాగుందని చెప్పింది అనమాట. చాలా బాగా చేసావు మమ్మీ అని అన్నది. ఫైనల్గా ఇదే ఈ వీడియో.